బొల్లినేని కృష్ణయ్య అనే ఒక మాజీ ఎమ్మెల్యే, అంటే ఈయన మాజీ ఆత్మకూరు మాజీ శాసనసభ్యుడు. ఇతని సంస్థ ద్వారా ఈ నిర్వహణ జరుగుతూ ఉంది. ఈ ఫ్లైఓవర్ వచ్చి 6 కోట్ల రూపాయలు బడ్జెట్. ఇది పూర్తిగా నిర్లక్ష్య ధోరణి. స్థానిక ఇక్కడ ప్రభుత్వము, ఇక్కడ శాసనసభ్యుడు ఎన్నికలు వస్తున్నాయి, నామినేషన్ వేసేలోపు, నోటిఫికేషన్ వచ్చేలోపు ఈ పనులు పూర్తి చేసి ప్రారంభోత్సవం చేసుకుంటే ఇటు ఓటు బ్యాంక్ అంతా మా పార్టీకి పడతాయి, మా ప్రభుత్వం మళ్ళీ వస్తుంది, నేను ఎమ్మెల్యే అవుతా అని చెప్పి పిచ్చి ధోరణితోని ఈ కాంట్రాక్టర్ని తొందరపెట్టి మొన్ననే 3 రోజుల కింద ఏదో ఫ్లైఓవర్ల పండుగ చేసి ఇక్కడ వాళ్ళకు సూచనలు ఇవ్వడం జరిగింది. దాని ఫలితమే ఈరోజు ఈ నిర్మాణ కూలడానికి ప్రధాన కారణం. ముఖ్యంగా ఇది అంతా చెరువు ప్రాంతం, బైరాములు కూడా చెరువు ప్రాంతం, కబ్జా అయిన ప్రాంతం. ఈ ప్రాంతం అంతా సాయిల్ కూడా మొత్తం లూజ్ సాయిల్. దీన్ని చేసేటప్పుడు అతి జాగ్రత్తగా టైం తీసుకొని చేయాల్సిన ఫ్లైఓవర్ని ఆగమేఘాల మీద చేస్తే ఈ విధంగానే జరుగుతుంది అనేది ఇంగిత జ్ఞానం కూడా ఈ కాంట్రాక్టర్లకు లేకపోవడం నిజంగా సిగ్గుచేటు. ఈరోజు ప్రభుత్వం పూర్తిగా బాధ్యత వహించాలి. ముఖ్యంగా ఈ స్థానిక శాసనసభ్యుడు సుధీర్ రెడ్డి తన ప్రోద్బలంతోనే ఈ యొక్క నిర్మాణం తొందరపెట్టి ఈరోజు ప్రమాదానికి ప్రధాన కారకుడు అయ్యిండు. ఆ కుటుంబానికి ఈ కాంట్రాక్టర్ ద్వారా 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషన్ ఇచ్చి మళ్ళీ ఇటువంటి సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకొని ఈరోజు హైదరాబాద్ నగరంలో అన్ని ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం సాయంతో నిధులు వస్తూ ఉన్నాయి, ఫ్లైఓవర్లు కడతా ఉన్నారు. కానీ జాగ్రత్తలు తీసుకొని దానికి పటిష్టమైన చర్యలు తీసుకొని మరొకసారి ఇట్లాంటి ప్రమాదాలు జరగకుండా గట్టిగా చర్యలు తీసుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ స్థానిక కార్పొరేటర్గా డిమాండ్ చేస్తూ ఉన్నా.